విజయవాడలో ఈ నెల 7న నిర్వహించనున్న జేహో బీసీ వెనుకబడిన కులాలే వెన్నెముక సభకు సంబంధించిన పోస్టర్ను పార్వతీపురం ఎమ్మెల్యే అల్జంగి జోగారావు ఆవిష్కరించారు. తన క్యాంపు కార్యాలయంలో బీసీ ప్రజా ప్రతినిధులు, నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీ కులాలకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఎమ్మెల్యే జోగారావు తెలిపారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కాదని, బ్యాక్ బోన్లుగా ముఖ్యమంత్రి చూస్తున్నారని కొనియాడారు. పార్వతీపురం నియోజకవర్గంలో ముఖ్య పదవులను బీసీ కులాలకు చెందిన వారికే ఇచ్చారని, రానున్న రోజుల్లో కూడా వైసీపీలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అలాగే మున్సిపల్ చైర్పర్సన్, అలాగే వైస్ చైర్మన్లు ఎవరైతే బీసీ పదవులు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా బీసీ సమ్మేళనం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉండే బీసీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గౌరవించింది, ఎంతమందికి బీసీలకి పెద్దపీట వేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు తీసుకెళ్ళిందనే విషయాన్ని రాష్ట్రానికి బీసీల ఐక్యత తెలియచెప్పే విధంగా ప్రతిపక్షాలు ఎవరైతే బీసీలను ఓట్ బ్యాంక్ కింద చూశారో, ఓట్ బ్యాంక్ కాదు వాళ్ళకి రాజ్యాధికారం కావాలనే ఆలోచనతోనే జ్యోతిరావు పూలే యొక్క స్ఫూర్తితో ముందుకు సాగుతున్న ఈ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే 78% మంది బీసీలకు పెద్దపీట ఇస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రం